చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఈ 95వ కీర్తనలో ఈ 1 నుండి 7 వచనాల్లో దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, అదేవిధంగా దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. అదే ఈ కీర్తనలు 1 నుండి 7 చరణాల్లో మనం 3 భాగాలుగా ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మనం సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడు, రెండోది మనం ఆలోచన చేస్తే మనము ఎవరికి చెందిన వారం లేక మనము ఎవరమో ఇక్కడ మనం ఆలోచన చేస్తాం. అదేవిధంగా మూడోది మనం ఏం చేయాలి, ఆయన భక్తులు ఆయనకి ఏం చేయాలి. ఈ మూడు ఆలోచనలు చూసి మనం ఆరాధనలోకి వెళ్దాం. మొట్టమొదటిగా మనం సేవించుచున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తే మన 3వ వచనంలో ఉంటుంది, ఆయన మహాదేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మహాదేవుడు. అంతేకాదు ఆయన దేవతలందరికీ పైన మహాత్యం గల మహారాజు. ఆయన రాజులకే రాజు. ఈ లోకంలో ఉన్న రాజుల కంటే మనం సుప్రీం గాడ్గా చెప్పుకోవచ్చు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అదేవిధంగా కింద 4-5 వచనాల్లో కూడా భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు కూడా ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగ చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. అదేవిధంగా ఈ భూమిని, ఈ సముద్రాలని, ఈ కొండలు, పర్వత శిఖరాలు అన్నిటినీ ఆయన నిర్మించిన వాడే. ఒక మాటలో ఈ లోకంలో ఇతర దేవుళ్ళు ఈ కొండల్ని, గుట్టల్ని ఆరాధన చేస్తూ ఉంటారు, బండల్ని ఆరాధన చేస్తూ ఉంటారు. అవి కూడా దేవుడే సృజించినవి అన్నమాట. అంత మాత్రమే కాదు, 7వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. 2వ లైన్లో మనలను సృజించిన యెహోవా, మనల్ని సృజించిన దేవుడు కూడా ఆయనే. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఇంత గొప్ప గుణలక్షణాలు కలిగిన దేవుణ్ణి మనం ఎంతైనా ఆరాధించబద్దులమై ఉన్నాం. అదేవిధంగా రెండోది మనం చూస్తే మనం ఎవరికి చెందిన వారం అనేది మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము 6వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, ఆయన మన దేవుడు. ఆయన మన దేవుడు అంటే మనం ఏ దేవుడికి చెందిన వారమో భక్తుడు తెలియజేస్తూ ఈ విధంగా ఉన్నాడు. అదే 3వ వచనంలో ఆయన మహాదేవుడు, మనము మహాదేవునికి చెందిన ప్రజలం. అదేవిధంగా 2వ వచనంలో ఉంటుంది, మన దేవుడు ఎవరు అంటే మహాత్యము గల మహారాజు. మన దేవుడు ఎలాంటి వాడు, మహాత్యము గల మహారాజు మన దేవుడు. అదేవిధంగా ఒక్క మాటలో ఈ సృష్టిని నిర్మించిన దేవుడు మన దేవుడు. ఇంకా చెప్పాలంటే ఈ సముద్రాలను, భూమిని అన్నిటినీ ఒక్క మాటలో సృజించిన దేవుడు, సముద్రాలని, సముద్రపు అలలను కూడా అణచిన దేవుడు ఆయనే. అదేవిధంగా ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. అదేవిధంగా ఇంకా మనం చూస్తే 100వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మనల్ని కలగజేసిన వాడు, ఆయన పుట్టించిన వాడు. ఈ భూమి ఆకాశాలను ఒక్క మాటతో సృజిస్తే ఒక మానవుని మాత్రం ఒక ప్రత్యేకంగా రీతిగా ఆయన చేసుకున్నాడు అనమాట. మన పట్ల ఆయన ప్రణాళిక ఎంతో గొప్పదిగా ఉంది. అదేవిధంగా ఆయన మనకు మంచి కాపరిగా ఉన్నాడు, గొర్రెలకు గొప్ప కాపరిగా ఉన్నాడు. మనం గొర్రెకు కాపరికి ఉన్న లక్షణాలను మనం చూస్తే, ఏ విధంగా కాపరి తన మందను ఏ విధంగా కాస్తాడో మనం చూస్తే, మామూలుగా గొర్రె అంత తెలివైనది కాదు. అది కొంత దూరం దాన్ని ఒంటరిగా తీసుకువెళ్ళి విడిచిపెడితే అది అక్కడే ఉంటుంది, కానీ మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదన్నమాట. ఆ గొర్రె యొక్క జ్ఞానము, దాని యొక్క విశ్వాసం మొత్తం కాపరి మీదే ఆధారపడి ఉంటుంది. కాపరి ఏ విధంగా చెప్తే ఆ విధంగానే చేస్తూ ఉంటుంది. కానీ కాపరి యొక్క బాధ్యత ఏంటంటే ఆ మందను కాయటం. ఆ కాయటమే కాదు,
దాన్ని సంరక్షించడం అనమాట. ఎప్పుడన్నా అడవికి మేతకు వెళ్ళినప్పుడు ఆ సంరక్షించే బాధ్యత మొత్తం కాపరి మీదే ఉంటుంది. ఎలాంటి క్రూర మృగాలు అవి తినకుండా దాని దగ్గరికి రాకుండా కాపరి బాధ్యత ఏంటంటే దాన్ని కాపాడటం దాని కాపరి బాధ్యత. కొన్నిసార్లు గొర్రెలు తప్పిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ కాపర్లు ఏం చేస్తూ ఉంటారంటే ఈ తప్పిపోయిన గొర్రెలను, ఈ చెదిరిపోయిన గొర్రెలను ఈ కాపరి ఏం చేస్తారంటే మరలా దాన్ని క్రమబద్ధీకరించడానికి కొన్ని పద్ధతులు వాడుతూ ఉంటారు. ఆ పాలస్తీనా కాపర్లు అయితే ఏదైతే దూరంగా తప్పిపోతూ ఉందో ఆ గొర్రెను తీసుకొని వచ్చి దాని కాలు పట్టుకొని దాని ఇంటికి తీసుకొని వచ్చి కాలు తీసుకొని వాళ్ళ దగ్గర ఒక సుత్తె లాంటిది ఉంటుంది. ఆ సుత్తె తీసుకొని ఆ కాలుని విరగొడతాడు. విరగొట్టినప్పుడు తర్వాత ఆ కాలుని విరగొట్టిన తర్వాత అతడే ఆ కాపరి ఏం చేస్తాడంటే దానికి మందేస్తాడు. మందేసి మరలా అతడే దానికి కట్టుకడతాడనమాట. కట్టుకట్టి మరలా మరుసటి రోజు మరలా మందతో మళ్ళీ వెళ్తున్నప్పుడు ఇది ఆల్రెడీ ఇరిగిపోయింది కదా, ఇది నడవలేని స్థితిలో ఉన్న గొర్రెను తన భుజం మీద ఎత్తుకుంటాడనమాట. ఈ భుజం మీద ఎత్తుకొని ఈ మందతో పాటు వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈ గొర్రెకు ఈ కాపరికి ఉన్న సంబంధం ఇంకా ఎక్కువైపోతూ ఉంది. ఆయన సొంతంగా దానికి తిండి పెడతా ఉంటాడు. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు తన కాలు నయమైపోతూ ఉంది. కాలు నయమైపోయిన తర్వాత ఇంకా నువ్వు వెళ్ళు అని మందలో విడిచిపెట్టినప్పుడు ఆ గొర్రె ఎంత మాత్రమును ఆ కాపరిని విడిచిపెట్టి వెళ్ళిపోదనమాట. అది ఎంతసేపు ఆ గొర్రె దగ్గరనే ఉండి ఆయన పాదాల దగ్గరనే ఉండి, ఓ నా మంచి కాపరి, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తా ఉన్నావు, ఒకవేళ నేను దారి తప్పి మేము తొలగిపోతే నన్ను ఏ ఒక క్రూర మృగాలు వచ్చి నన్ను చంపేసేవి, కానీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తా ఉన్నావు. అంత గొప్ప కాపరి మనకున్నాడు. ఆ కాపరి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎంతైనా ఆరాధించగా ఉండలేమన్నమాట. అంత గొప్ప కాపరి మనకున్నాడు. ఆ కాపరిగా ఉన్న దేవుడు మన కోసము గొర్రెగా మారి ఎంతగా మౌనంగా వహించి మనకు రక్షణ ఇవ్వటానికి ఆయన ఎంతగా బలి అయ్యాడో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అందును బట్టి మనం ఆరాధించబద్ధులమైన ఈ 2వ వచనం ఉంది, మన రక్షణ దుర్గమును బట్టి యెహోవా సంతోషగానం చేయుదుము. ఆయన మనకు ఎంతైనా ఈ రక్షణ అనేది ఈ దుర్గాన్ని మనకు ఉచితంగా ఇచ్చాడు. రక్షణ అనే దుర్గము అండగా కొండ బండ అనొచ్చు. మన రక్షణ అనే బలమైన రాయి అనేది మనకి ఇచ్చాడనమాట. ఒక స్థిరత్వం మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణ అనే బలము ఆయన స్థిరత్వం మనకు అనుగ్రహించాడు. అది ఎంతైనా మనకు ఉచితంగా దొరికిందనమాట. ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు ఆయన ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఇలాంటి గుణ లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఎలాంటి వాడంటే ఆయన మహాదేవుడు, అదేవిధంగా ఆయన మహారాజు, అదేవిధంగా ఈ భూమి లోకాన్ని ఆయన మాత్రమే సృజించాడు. ఆయనే మనల్ని కాపరి, ఆయనే మన పోషకుడు. ఆయన గురించి మనము తెలుసుకున్నప్పుడు ఆయన ఆరాధించకుండా ఉండలేం. అందుకని 7వ వచనంలో అంటున్నాడు, రండి నమస్కారం చేసి ఆయన సాగులు పడదుము. ఆయన బల్ల చెంత చేరి ఆయనకిష్టమైన ఆరాధన మనం చేసే వారంగా ఉందాం. దేవుని వాక్యం దీవించు. స్తోత్రాలు చెల్లిద్దాం.